ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి 33వ కీర్తన 19వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనుషులు గొప్పవారి వైపు చూస్తారు. ధనవంతులు, బలవంతులు, ఇంకా ఈ లోకంలో గనులైన వారి వైపు చూస్తారు. ఈ ధనవంతులు, బలవంతులు ఈ లోకంలో అందరి ఎదుట తాము గనులుగాను గొప్పవారిగా ఉండాలని, గనులుగా గుర్తించబడాలని, అందరూ తమను గుర్తించాలని, గొప్పగా ఎంచాలని చూస్తారు. అయితే లేఖనం చెబుతుంది, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఉంటుంది. దేవుడు సృష్టికర్త, అన్నిటికీ ఆధారమైన వాడు. అలాంటి వాడు సామాన్యమైన మన మీద తన దృష్టి ఉంచడం, ఆయన తన బిడ్డల విషయమై వారి కూర్చోవడం, నిలవటం, అలాగే వారి మాట నోట రాకముందే వారిని మరియు వారి ఆలోచనలు ఎరిగొనటం, అన్నీ నడక, పడక, అలవాట్లు, ఆలోచనలు అన్నీ పట్టించుకోవడం, అలాగే తన యందు భయభక్తులు గలవారిని, తన కృప కొరకు కనిపెట్టే వారిని ఆయన చూడడం అనేది గొప్ప సంగతి కదా. ఎవరైనా అందరూ తమను చూడాలని అనుకుంటారు, కానీ ఇంత గొప్పవాడు మనల్ని చూడాలంటే మనకు ఉండవలసింది ధనము, బలము కాదు, అందము కానే కాదు. ఆయన తన యందు భయభక్తులు కలిగి ఆయన కొరకు కనిపెట్టడం, వారిపై ఆయన దృష్టి ఉంచడం లేఖనములో ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టిన దానియేలును దేవుడు దానియేలు మీద దృష్టి ఉంచినట్లుగా మనం చూస్తాం. దానియేలు అనుదినము అతను చేసే ప్రార్థన చూశాడు. దానియేలు మీద వచ్చిన నిందలు చూశాడు. దానియేలుకు వచ్చిన అవమానాన్ని చూశాడు. దానియేలు మీద వచ్చిన కుట్రను చూశాడు. దానియేలుతో సింహాల బోన్లోకి తన దూతను పంపించి సింహాలు ఏ హాని చేయకుండా చేశాడు. దేవుడిలా మనిషిని పట్టించుకోవడం అనేది దేవునికి మనుషుల మీద ప్రేమ ఉందని అర్థమవుతుంది. ఈ ప్రేమను మనము ఏమని వర్ణించగలం? దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకములో ఎందుకు పనికిరాని మానవులమైన మమ్మల్ని మీరు చూడటం గొప్ప సంగతి కదా. మీ పేరెత్తడానికి మేము అర్హులం కాదు. మీకు ఈ భూమి మీద అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఈ భూమి మీద మీరు మీకు ఇష్టమైన దానిని మీకు ఇష్టం వచ్చినట్టు చేయగలిగిన సమర్థుడివి, బలవంతుడివి. అయితే మీరు మమ్మల్ని చూడడము, మమ్మల్ని పట్టించుకోవడం అనేది మా బాధ్యత. మీరు మీ యందు భయభక్తులు
గలవారి మీదను మీ కృప కొరకు కనిపెట్టి వారి మీద మీ దృష్టి ఉంటుంది. కాబట్టి వాక్యం మీద మీ పిల్లలు మీ యందు భయభక్తులు కలిగి మీ కృప కొరకు కనిపెట్టేవారిగా మీ చూపుని కలిగి మీ దీవుని పొందుకునే బాధ్యతనిమ్మని, ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ సహాయం చేయమని, ఎండ నుంచి అందరినీ భద్రపరచమని, వీరి కుటుంబాలని వీరు కలిగినంతటిని మీరు దీవించమని, చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల్లో, వివాహాలను మీరు సహాయం చేసి మంచి భవిష్యత్తు ఇమ్మని, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారు ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యమును మీరు అనుగ్రహించమని యేసు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.